గడిచిన 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 34వ డివిజన్ బ్యాంక్పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 96,000 నివాసాలు ఉన్నాయని, ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధిని వివరించి మళ్లీ గెలిపించవలసిందిగా ప్రజలను కోరుతామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో సంక్షేమ ఫలాలను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్ తెహరా ఖాతూన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, స్థానిక నాయకులు అజ్జు, ఖాలిద్ బిన్ వలీ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేయర్ గారు, మన మాజీ కార్పొరేటర్ గారు ఇక్కడ పెద్ద సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. స్పందన చాలా బాగుంది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తు ఓటేయమని, ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా సునీల్ గారికి ఓటేసి గెలిపించమని ప్రతి ఇంటింటికి వెళ్ళి అభ్యర్థించడం జరుగుతుంది. తప్పకుండా కాకినాడ పట్టణంలో సుమారు 94,000 ఇళ్ళు ఉన్నాయి. వారం రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం. 94,000 ఇంటికి కూడా నడుచుకుంటూనే వెళ్ళి నేను కానీ, నా పార్టీ లీడర్లు కానీ, లేకపోతే నా కుటుంబ సభ్యులు కానీ నడుచుకుంటూ వెళ్ళి ఓటు వేయని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. కనుక ఇంకా ఎలక్షన్లకి ఇంకా 37-38 రోజులు ఉంది దగ్గరగా. ఈ 37-38 రోజులు కూడా వీలైనంత వరకు ప్రజలు కలిసిలాగా, ప్రతి ఇంటికి వెళ్ళేలాగా, గడప గడపకి వెళ్ళి ఓట్లు కూడా అడగడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.